భర్త అనే హక్కుతో కాకుండా మీ ఇంటి మనసుని నేనున్నాను అనే నమ్మకంతో పలకరించి చూడండి. చిన్నపాటి సంతోషం దగ్గర నుంచి మనసుని బాధించే సున్నిత విషయాల వరకు ఏదీ దాచకుండా మీతోనే పంచుకుని మీ దగ్గరే ఓదార్పు పొందుతుంది. తన గుండెల్లో భారాన్ని అర్థం చేసుకునే ఒక్కరైనా ఉన్నారా అని ఎదురుచూసే అవసరం ఉండదు. ఆ అవకాశం ఆమె ఎవ్వరికీ ఇవ్వదు. మన కన్నవాళ్ళు మనతో పాటు చివరిదాకా ఉండరు. కూతురు కూడా ఏదో ఒకరోజు పరాయి ఇంటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకు చూస్తాడనే నమ్మకం కూడా గ్యారంటీగా లేదు. ఒక్క భార్య మాత్రమే కష్టం సుఖంలో మనతో పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి.